అందరికీ నమస్కారం. రీసెంట్గా మనకి ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో సిఎస్కే ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్లో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ధోని అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే దాంట్లో ధోని చేసింది ఏంటంటే 9 బంతుల్లో 28 రన్స్ చేశాడు. సో మోర్ దెన్ 300 స్ట్రైక్ రేట్తో అయితే కొట్టాడు. అయితే మరి ధోని ఎలా రీజన్ అవుతాడు అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఇది నా మాట కాదు, కొంతమంది ధోనికి అగెనిస్ట్గా ఉండే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అయితే వాటి గురించి వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఫస్ట్ వాళ్ళు అంటుంది ఏంటంటే మన ఎల్ఎస్డి మ్యాచ్లో 170 రన్స్ మాత్రమే చేసింది చెన్నై. అది కూడా ధోని లాస్ట్లో వచ్చి 9 బాల్స్లో 28 రన్స్ చేశాడు. అదేవిధంగా జడేజా చూసుకున్నట్టయితే ధోని కంటే ముందు వచ్చి 40 బాల్స్లో 56 రన్స్ చేశాడు. అది కూడా 140 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. సో ధోని కనుక జడేజా ముందు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ బాల్స్ ఆడేవాడు, ఇంకా ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడేవాడు, కాబట్టి ఇంకా స్కోర్ 190 వరకు వెళ్ళేది. సో దాంతో వీళ్ళు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. సో దాంతోపాటు ధోని ముందు రాకపోవడం వల్ల ఇలాగ 170కే పరిమితమయ్యారు, దానివల్ల మ్యాచ్ ఓడిపోయారని చెప్పేసి కొంతమంది ఎంఎస్ ధోనికి యాంటీగా ఉండే ఫ్యాన్స్ అయితే మాట్లాడుతున్నారు. అయితే దీనికి మెయిన్ ఉద్దేశం ఇంకోటి వాళ్ళు అంటుంది ఏంటంటే ధోని చివరిలో ఎందుకు వస్తున్నాడు అనే దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. ధోని చివరిలో వచ్చి ఏదో 4-5 బంతుల్లో 2-3 సిక్స్లు కొట్టచ్చు, అలాగే ముందు వచ్చినట్టయితే తొందరగా అవుట్ అవుతాం కాబట్టి తొందరగా అవుట్ అవ్వకూడదని చెప్పేసి చివరిలో ఏదో ఊపేస్తున్నాడు, తగులుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో ధోని ఒకవేళ ముందు వచ్చినట్టయితే తొందరగా అవుట్ అయితే తన క్రేజ్ తగ్గిపోయింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే వాటి గురించి నిజం ఎంత ఉంది అనేది మనం మాట్లాడుకుంటే ధోని క్రేజ్ అందరికీ తెలిసిందే. సో తను ఆడినా ఆడకపోయినా ధోని క్రేజ్ ధోనికి ఉండేది. ఎందుకంటే తను ఒక ప్లేయర్గా మాత్రమే కాదు, తన వ్యక్తిత్వం ద్వారా కూడా అతనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దాంతోపాటు అతని మైండ్ సెట్ అంటే తను గేమ్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు, అలాగే తను చేసే విన్యాసాలు ఏంది అనే దాని గురించి కూడా చాలామంది మ్యాచ్లో ఎలాంటి మ్యాజిక్స్ చేయగలడా అనే విషయం గురించి కూడా తన తనకి కెప్టెన్సీలో ఎంత సామర్థ్యం ఉంది అనే దాని గురించి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓన్లీ ధోనికి బ్యాటింగ్ వల్ల మాత్రమే కాదు, వివిధ రకాలుగా ఫ్యాన్స్ అయితే ధోనికి ఉన్నారు. అయితే ఏదో చివరిలో ఒక 2 సిక్స్లు లేదంటే అవుట్ అయినంత మాత్రాన తనకి ఫ్యాన్ బేస్ తగ్గిద్ది అనటం ఇది పిచ్చితనం అని అయితే నేను అనుకుంటాను. అయితే ధోని ముందు ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్ మీదైతే దానికి నేను రీజన్ ఒకటి చెప్తాను. అది నేను చెప్తుందే కాదు, ఫ్లెమింగ్ కూడా చెప్పిందే. సో దానికి రీజన్ ఏంటి అంటే ధోని ముందు రాకపోవడానికి ఫస్ట్ అతనికి లెగ్ సర్జరీ అయింది లాస్ట్ ఇయర్, మనందరూ తెలిసింది ప్రతి ఒక్కడికి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా లాస్ట్ టైం కూడా మనం చూసాం వైజాగ్ మ్యాచ్లో డీసీ మీద. సో తను గ్రౌండ్ స్టాఫ్తో కూడా ఫోటో దిగేటప్పుడు కూడా తను కుంటుతో వెళ్ళి ఫోటో దిగిన సందర్భం కూడా మనం చూసాం. సో అలాంటి ఇంజురీ ఉన్నప్పుడు కూడా తను ధోని మ్యాచ్ ఆడుతున్నాడు అంటే సో తను వ్యక్తిత్వం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో దాంతోపాటు చివరిలో ఎందుకు వస్తున్నాడు అంటే మరి అలాంటప్పుడు మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఆడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. సో 90% సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధోని చివరిలో ఒక 3-4 బంతులు ఆడినా సరే అది చూస్తే చాలు మేము అని చెప్పేసి వాళ్ళైతే వెళ్తున్నారు చూడటానికి. సో వాళ్ళని అంతంత టికెట్స్ పెట్టుకొని వాళ్ళని నిరాశపరచకూడదని చెప్పేసి ధోని అయితే మ్యాచ్ ఆడుతున్నాడు. సో దాంతోపాటు చివరిలో రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సో దాంతోపాటు యంగ్స్టర్స్కి ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ ఇండియా టీంకి ఎలాగ మంచి యంగ్స్టర్స్ని ఎమర్జ్ చేశాడు. సో దాంతోపాటు ఇండియా కెప్టెన్సీ మంచిగా ఉండాలని చెప్పేసి తన కెప్టెన్ వదిలేసుకొని తను టీంలో ఉండి కూడా తన కెప్టెన్సీని వదిలేసి విరాట్ కోహ్లీకి ఇచ్చాడు. సో దాంతోపాటు రుతురాజ్ గైక్వాడ్కి కూడా రీసెంట్గా అంతే చేశాడు. సో దీన్ని బట్టి ధోని వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దాంతోపాటు యంగ్స్టర్స్కి ఎలా అంటే మంచి ఛాన్సెస్ ఇస్తాడు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఇలాగా యంగ్స్టర్స్కి మంచి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ధోని చివరిలో రావడం జరుగుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మపోయినా ఇదే 100% అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో నాకు తెలిసి మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ దొరికినాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ధోని అప్ ది ఆర్డర్ వచ్చి విధ్వంసం క్రియేట్ చేయొచ్చు, అంతకుముందు చేసిన సందర్భాలు చాలా ఉండే. కానీ ఒకవేళ విధ్వంసం క్రియేట్ చేస్తే ఆ మ్యాచ్లోనే తనకి ఇంకా ఇంజురీ పెద్ద అయింది అంటే నెక్స్ట్ మ్యాచ్కి ఆడలేడు. సో దానివల్ల మ్యాచ్కి అలాగే టీంకి పెద్ద ఎఫెక్ట్గా మారే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు అతనికి కూడా ఒక ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ఫ్యాన్స్ కూడా చెన్నై మ్యాచ్లకి రాకుండా ఉండే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో దానివల్ల చెన్నైకి సపోర్ట్ దొరికే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. సో దాంతోపాటు చెన్నై మ్యాచ్ గెలవడానికి కూడా ఛాన్సెస్ కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఎవరైతే ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆన్సర్ దొరికింది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను.